ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హస్తం ఉంది, ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యుడి హస్తం ఉంది అనడానికి నిలువెత్తు నిదర్శనం. దాడి చేసినటువంటి వాళ్లను తన ఇంట్లో దాచుకొని తనకు వారికి షెల్టర్ని ఇస్తూ స్థానిక ఎమ్మెల్యే తన నైజంను బయట పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఏ రకమైనటువంటి ప్రేరణ స్థానిక ఎమ్మెల్యే ఇస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది. గత 5 నెలల నుంచి ఎన్నికలు ముగిసిన నాటి నుండి ఎన్నికల కంటే ముందు నాపైన జరిగిన దాడిని బుకాయించి మేము దాడి చేయలేదు అని తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడి ప్రతి సందర్భంలో నన్ను మా పార్టీని నిందలు వేస్తూ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ అలవిగాని హామీలు ఇచ్చి గెలిచి ఈరోజు 15 సంవత్సరాల నుండి ఓడిపోయి ఉన్నటువంటి డాక్టర్ వంశీకృష్ణ ఈరోజు అక్రమ సంపాదనకు మరిగి ఈ సంపాదన సజావుగా తన ఇంటికి నెల 40 లక్షలు 50 లక్షలు చేరాలంటే తన మూర్ఖపు నైజం కలిగినటువంటి టీం ఏదైతే ఉందో వారిని ప్రోత్సహిస్తూ దాడులకు పురిగొల్పుతూ అక్రమ మైనింగ్కు ఎక్కడ ఆటంకం లేకుండా ప్రశ్నించే గొంతుకలే ఉండకూడదు అని ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అణిచివేత ధోరణి సరిపోతుంది, సరైన పద్ధతి అని అణిచివేసే కుట్ర చేస్తా ఉన్నారు. ఖబర్దార్ స్థానిక శాసనసభ్యుడు కానీ ప్రభుత్వానికి కానీ హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రత్యేకించి పోలీస్ మిత్రులకు ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవడం లేదు, మీ విధానాన్ని చర్చించుకుంటా ఉన్నారు. అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ ప్రత్యేకంగా శాసనసభ్యుడు ఇచ్చినటువంటి ఆదేశాలను మీ హైకమాండ్ పోలీస్ బాసులు ఆదేశం ఇస్తే ఏ రకంగా అయితే మీరు పనిచేస్తారో మీ విధులు నిర్వహిస్తారో అంతకంటే ఎక్కువగా జీ హుజూర్ అంటూ మీరు ఈ అధికార పార్టీకి ఎమ్మెల్యేకు ఒత్తాసు పలుకుతా ఉన్నారు. దగ్గరుండి పోలీసుల సమక్షంలో మా వాళ్లపైన దాడులు జరిగితే ఇప్పటి వరకు కూడా ఒక్కరిని అరెస్ట్ చేయకపోవడం అనేది బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 1 కాదు 2 కాదు, ఇసుక దాడులలో అక్రమ ఇసుక రవాణా హైదరాబాదుకు 18 టైర్లు 20 టైర్లు వాహనాలు టిప్పర్లు కానీ హెవీ వెహికల్స్ కానీ ఓవర్లోడ్తోన తీసుకుపోతూ మా ప్రభుత్వంలో మేము వేసినటువంటి రోడ్లను నాశనం చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలను విచ్ఛిన్నం చేస్తూ మీరు అక్రమ సంపాదనకు మరిగి అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తూ ఈరోజు యువత స్థానిక అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి ఇసుకను స్థానికులకు అవసరాలకు అమ్ముకుంటున్నటువంటి యువతను ఈరోజు నిర్వీర్యం చేసి ట్రాక్టర్లు ఫైనాన్సర్స్ గుంజుకుపోయే విధంగా ట్రాక్టర్ పైన డిపెండ్ అయి బతుకుతున్నటువంటి యువత రోడ్డున పడే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా అక్రమ మైనింగ్ మేము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా నేను శాసనసభ్యుడిగా అక్రమ మైనింగ్ విషయంలో కానీ లేదంటే కాంగ్రెస్ హయాంలో ప్రియాంక గాంధీ మొగుడు రాబర్ట్ వాద్రాకు ఎంఎన్సీ కంపెనీకి వారు దారాదత్తం చేసి ఇక్కడ ఈ ప్రజల ప్రాణాలతో జీవితాలతో సంబంధం లేకుండా యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఉద్యమ సందర్భంలో మీరు తెచ్చినటువంటి వాహనాలను వెనక్కి పంపడం జరిగింది. అదేవిధంగా అక్రమ మైనింగ్కు పాల్పడతామంటే మైనింగ్ చేస్తామంటే మేము చట్టబద్ధంగా చట్టసభల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపడం జరిగింది. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? మైనింగ్ మాఫియాను ప్రోత్సహించడం కోసం మైలారం అనే బల్మూర్ మండలంలో ఉన్నటువంటి గ్రామానికి మీరు పెద్ద పెద్ద మిషన్స్ దించి అక్కడ ప్రజల జీవితాల్లో చెలగాటమాడుతూ ఉన్నారు. అదే కాకుండా రాజకీయంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఉండకూడదు అనే సందేశాన్ని రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ లేకుండా చేస్తాం, బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తాం, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తామనే ఇండికేషన్ సందేశం గౌరవ ముఖ్యమంత్రి ఇస్తే యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా నియోజకవర్గాల్లో జిల్లాలలో అదేవిధంగా ప్రతి గ్రామంలో మీరు అవలంబిస్తున్నటువంటి విధానాన్ని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.
అదేవిధంగా ఎలక్షన్ల సందర్భంగా ఎక్కడికక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వగల ఏడుపులు ఏడ్చి అలవిగాని హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి స్థితిలో ప్రజల ఆలోచనలను చర్చలను ఈ దాడుల వైపు రాజకీయాల వైపే మళ్లించాలి తప్ప మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేము అనే కన్క్లూజన్కు వచ్చి మీరు ఈ రకంగా దాడులు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. తప్పకుండా మీరేదైతే మేము అధికారం కోల్పోయిన తర్వాత, నేను ఓడిపోయిన తర్వాత ఏ ఫ్లెక్సీలనైతే అచ్చంపేట నియోజకవర్గం మొత్తంగా ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళను ఊరేగించి ఈ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీ ముఠాను వసూళ్లకు ప్రేరేపించే విధంగా చేస్తే పోలీసులు ఆ కేసులన్నింటినీ కూడా బయటకి రాకుండా తొక్కి పెట్టడం జరిగింది. ఈరోజు వ్యాపారుల నుంచి 20 లక్షలు ఇస్తారా, 30 లక్షలు ఇస్తారా, ఇవ్వరా, మా దొంగ ముఠాల సంస్థ ఎట్లా జీవనం కొనసాగాలి, మేము మా మనుగడ ఎట్లుండాలని వాళ్ళేదో సమాజానికి ఏవో సేవ చేస్తామన్నట్టుగా యాంటీ సోషల్ ఎలిమెంట్ సంఘ విద్రోహ శక్తులు కావలసినటువంటి చందాలను వసూళ్లను బెదిరించి అక్రమ వసూళ్లను ప్రోత్సహిస్తూ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే వాళ్ళను వెనకేసుకుంటూ రావడం, జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళను బయటకు తీసుకొచ్చి మర్డర్లను కూడా బయటకు తీసుకొచ్చి అచ్చంపేట ప్రజలను ఆందోళన గురి చేయడమే కాకుండా నాకు సైతం హెచ్చరికలు చేస్తా ఉన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడను, ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతా, కానీ ప్రజల జీవితాలతో ఎవడైనా చెలగాటం ఆడతామంటే ప్రాణాలను అడ్డం పెట్టి మా నాయకులను, కార్యకర్తలను, మా ప్రజలను కాపాడుకుంటాం తప్ప మీ దాడులతోన వెరిసేది లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్నటి దాడి విషయంలో ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం, ఓటింగ్ రోజు, ఎన్నికల రోజు వాంగూరు మండలంలో మా మండల పార్టీ మాజీ ప్రెసిడెంట్ నరేంద్రరావు గారిపైన, ప్రశాంత్ గారిపైన,